రే ఆయన ఇంట్లో ఉండవు ఏంట్రీ పనులు? ప్లీజ్ ప్లీజ్ టెర్రస్ మీదకి వెళ్దాం పదా. ఆయన గనుక చూస్తే ఇంట్లో నుంచి నన్ను, ఆఫీస్ లోంచి నిన్ను ఇంటి పడేస్తాడు. ప్రతిభా, ప్రతిభా, ప్రతిభా. చెప్పండి. ఆ పింక్ కలర్ షర్ట్ ఎక్కడ పెట్టావే? బాల్కనీలో ఆరేసానండి. అవునా, సరే సరే. అవును, మన లోకేష్ గారు ఏడి కనపట్టలేదు. నీ పిల్లని గోడ చాటు ఉండి గోగుతున్నాడురా గుండు నా బాస్ గా. అదా పాల ప్యాకెట్లు తెమ్మని షాప్ కి పంపించానండి. వాడు ఆఫీస్ లో మా ఎంప్లాయే. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆఫీస్ లో వాళ్ళు ఇంటి పనులకు వాడొద్దని? ఇంటి పనులకే కాదు బాసు, ఒంటి పనులకు కూడా వాడుకుంటుంది నీ పిల్లం. అయినా ఏందే గోడకు బల్లెత్తుకున్నట్టు అక్కడే నుంచున్నావేంటి? గోడ కతుక్కోలేదురా, నాకు కతుక్కుంది. అది టెర్రస్ పైన బట్టలు ఆరేసానండి, తెద్దామని వెళ్తుంటే ఇంతలో మీరు పిలిచారు. సరే సర్లే. ఇంకేం మీ ఆయనతో టెర్రస్ అన్నావు కదా, పద పైకి వెళ్ళి పని కానిద్దాం. రే ముందు వెళ్ళి పాల ప్యాకెట్లు తీసుకురా. పంది ఎప్పుడు అబ్బాబ్బా టీ ఎదిరిపోయింది మేడం. ఎంతైనా పాల ప్యాకెట్ తెచ్చింది మనమే కదా. ఒరే రాకేష్, పాలు ఎక్కడైనా ఒకేలాగా ఉంటాయిరా. ఇక్కడ గొప్పతనం పాలది కాదు, నా పిల్లం చేతిది. అవునవునులేండి. సరే సరే పద ఆఫీస్కి వెళ్దాం. అరే లోకేష్, నువ్వు కొద్దిసేపు కింద వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను. వెళ్ళు. వీడి ఇంట్లో ఉండటం వల్ల మనకు ప్రైవసీ లేకుండా పోయింది కదా. అవునండి. ఈ ఒక్క మంత్ ఓపిక పట్టు, నెక్స్ట్ మంత్ హాస్టల్కి పంపించేస్తాలే. హాస్టల్కి వెళ్ళిపోతాడా? ఓ సరేనండి. వీడిని సాయంత్రం ఫస్ట్ షోకి సినిమా పంపిస్తా, అప్పుడు మన ఇద్దరం. చెప్పండి. సరే బాయ్. సారీ బంగారం, నీకు సెండ్ ఆఫ్ ఇవ్వకుండా చేశాడు మీ ఆయన. రే ఏంట్రా, నెక్స్ట్ మంత్ నేను హాస్టల్కి పంపించేస్తానంటాడేంటి? అవునా? ఓరి ముసలినా కొడక, రోజు మనం ఈ కొంపలో కుచ్చు హతాహే చేసుకునే వాళ్ళం, ఇప్పుడు అక్కడ చేసుకోవాలి మనం. ఏదేమైనా నువ్వు ఇంట్లోనే ఉండాలి, ఏదో ఒకటి ప్లాన్ చేయరా. సరే సరే, నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను కానీ వెళ్ళొస్తా. బాయ్. ఏంటి పొద్దున టిఫిన్ తిని రాలేదా? ఎందుకలా ఎండ్రు కాపలా అరుతున్నావు? నిన్న నేను వెళ్ళాక నా సిస్టమ్ ఓపెన్ చేసావా? అది వేరే డాక్యుమెంట్ ఏదో కాపీ చేసుకున్నాను, ఓపెన్ చేశాను. మరి క్రోమ్ ఎందుకు ఓపెన్ చేసావురా? ఏంటి నేనా? క్రోమ్ ఓపెన్ చేసి కిస్సింగ్ వీడియోస్ అన్ని చూసావరా నా సిస్టంలో? అంటే ఈ మధ్య ఎవరో నా సిస్టమ్ ట్రాక్ చేసినట్టు అనిపించింది, అందుకని ఈ దరిద్రాన్ని నా సిస్టంలో ఓపెన్ చేస్తావా? హిస్టరీ కూడా డిలీట్ చేయడం రాదు యాదవకి. ఏదో రోజు నేను డిలీట్ చేయాలి ఆఫీస్ నుంచి. పొద్దున బరిగొని తీసుకొని బెబ్బె అని అరుస్తుంది. యాదవా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటమ్మా ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం నాకు అసలు నచ్చలేదు, ఇంకోటి చేసి తీసుకురాపో. సారీ సార్. అందుకే ఇంట్లో వాళ్ళని ఆఫీస్లో పెట్టుకోకూడదు, ఏమీ అనలేకపోతున్నావు. పో. మరదలని చూస్తుంటే ఓ రెచ్చిపోతుంది. నా పిల్లాన్ని అనాలి అసలు. చెప్పక్క. ఏమైంది అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఏం లేదులే, మీ ఆయన ఇప్పుడే ఖర్చాడు. సర్లే గాని ఆ లోకేష్ గారితో నీ ట్రాక్ ఎంత వరకు వచ్చింది? 75% వరకు వచ్చింది. ఇంకా క్లైమాక్సే. ఎలాగైనా ఈ రోజు వాళ్ళు బ్యాగులు పెట్టే చోటు కనుక్కోవాలి. త్వరగా తెలుసుకోవే బాబు. 4 బ్యాగులు కొట్టేస్తే చాలు, 4 దేశాలు దాటి సెటిల్ అయిపోవచ్చు. నువ్వు చెప్తుంటే నాకు ఫుల్ ఎక్సైటెడ్ గా ఉంది. ఆ లూజ్ కూడా వస్తున్నాడు, మళ్ళీ ఫోన్ చేస్తా. ఎవరితో ఫోన్ లో సిగరెట్ మాట్లాడుతున్నావు? నీ బాయ్ ఫ్రెండా? ఎవరితో మాట్లాడితే నీకెందుకురా, మూసుకొని పని చూసుకోపా. సర్లే గాని ఆ లోకేష్ గారితో నీ ట్రాక్ ఎంత వరకు వచ్చింది? 75% వరకు వచ్చింది. ఇంకా క్లైమాక్స్. ఎలాగైనా ఈ రోజు వాళ్ళు బ్యాగులు పెట్టే చోటు కనుక్కోవాలి.
ప్రతిభ నన్ను కావాలని బొట్లో పడేసుకుందా? నేను ఇంకా నా గ్లామర్ పడిపోయింది అనుకున్నాగా. ఆయన ఇది నన్ను బొట్లో పడేసుకుని ఏం చేస్తుంది? కొంపదీసి పెద్ద నుంచి బ్యాగుల గురించా? రే లోకేష్, సార్ 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 చెప్పండి సార్. మళ్ళీ బ్యాగ్ వచ్చింది, తెలుసుగా ఎక్కడ పెట్టాలో. సార్ కొండోలి పని ఎవరికైనా అప్పు చెప్పండి సార్. లేనిపోయిన కళ్ళని నా మీదే ఉన్నాయనిపిస్తుంది. రే, ఇప్పటికిప్పుడు నమ్మకస్తుడు నీకంటే నాకు ఎవరు దొరకడు. నువ్వు వెళ్ళి ఈ పని చూడు. సరే సార్, వెళ్తాను. అక్క, వాడు దొరికాడే, ఏదో బ్యాగ్ పట్టుకొని వెళ్తున్నాడు. నువ్వు అర్జెంటుగా వాడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకో. నేను అక్కడికి వస్తా, ఇద్దరం కలిసి లాక్ చేద్దాం. సరే సరే. ఇది ఏ గోడ అనగాల దక్కున వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో. డార్లింగ్, ఇంటికి రమ్మంటావా ఏంటి? వీడేంటి ఇలా కనిపెట్టేశాడు? భలే కనిపెట్టావు లోకి. అర్జెంటుగా ఇంటికి రావా, నేను చూడాలనిపిస్తుంది. నన్న బ్యాగ్నా? డార్లింగ్, నువ్వు అంత దీర్ఘంగా అడుగుతూ ఉంటే కాదంటానే చెప్పు. 10 నిమిషాలు నీ ముందుంటా. సరే. ఇదేంటి చేతిలో బ్యాగ్ లేదు? ఏంటి చేతుల వైపు చూస్తున్నా? ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసావా? ఉట్టి చేతులతో ఎప్పుడు రావు కదా, ఏదైనా శారీ తెచ్చావేమోనని. శారీ ఎక్స్పెక్ట్ చేసావా, సంచి ఎక్స్పెక్ట్ చేసావా? సంచి ఏంటి? అక్క చెల్లెలు బాగానే కష్టపడ్డారు, మీకు ఒక్క నిమిషం చాలదా సంచి మాయం చేయడానికి? ఓసే రాక్షసులారా, ఓసే పిశాచులారా, ఇప్పుడు మీకేం కావాలి? ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళిన బ్యాగ్ ఎక్కడుంది? అసలు ఆ బ్యాగ్లో ఏముందని మీ ఎక్స్పెక్టేషను? బ్లాక్ మనీ. వస్తున్న బ్లాక్ మనీ మొత్తం బ్యాగుల్లో పెట్టి నా మొగుడు నీ చేతి ఎక్కడో దాయిస్తున్నాడు. ఇప్పటివరకు ఎన్ని బ్యాగులు దాచారా? ఓహో అలాగా. రే, నువ్వు కూడా మాకు కోఆపరేట్ చేసావనుకో, అందులో సగం వాట నీకు కూడా ఇస్తాం. అవి తీసుకొని మేము దేశాలు దాటేస్తాం. నువ్వు కూడా నీ వాట ఏంటో తీసుకొని ఎక్కడో ఒకడ పోయి సావు. ఆ సంచిలో ఏముందో తెలిస్తే ముందు మీరు సత్తారు. రే, ఏం మాట్లాడుతున్నావురా? ఆ బ్యాగుల్లో మీ ఆయన కాస్ట్యూమ్స్ ఉన్నాయండి. మీ ఆయనకి సీక్రెట్గా లేటెస్ట్ డ్రెస్ వేసుకొని మురిసిపోయి మొదటి ఫ్యాన్స్ ఒకటి ఏడ్చిందండి. షాక్ అయ్యారా? ఇప్పుడు మీకు దిక్కుమాల డౌట్ వస్తుంది, అన్ని బ్యాగులు ఎందుకని. ఒక్కో బ్యాగులో ఒక్కో వెరైటీ అమ్మ. శారీలు, పంజాబీలు, ఫ్రాక్లు, చుడిదార్లు, నైటీలు, ఆఖరికి బికినీలు కూడా ఉన్నాయి. అయ్యో